అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జూన్ 7 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం పరీక్ష పెడుతుంది, కాలం సమాధానం చెప్తుంది, నమ్మకం కోల్పోకుండా ఉంటే విజయం నీ తలుపు తడుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 7, 2026 వారం ఆదివారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5 గంటల 45 నిమిషములకు, సూర్యాస్త సమయం 6 గంటల 45 నిమిషములకు, చంద్రోదయం 12 గంటల 4 నిమిషములకు, చంద్రాస్త సమయం 12 గంటల 9 నిమిషములకు. ఈ రోజున తిథి సప్తమి. జూన్ 7 రాత్రి 2 గంటల 41 నిమిషం నుంచి ప్రారంభమయ్యి జూన్ 8 రాత్రి 3 గంటల 24 నిమిషముల వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము ధనిష్ట. జూన్ 6 ఉదయం 6 గంటల 3 నిమిషముల నుంచి జూన్ 7 ఉదయం 7 గంటల 55 నిమిషముల వరకు ధనిష్ట నక్షత్రం ఉంటుంది. తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కుంభరాశి. ఈరోజు జన్మించిన వారందరూ కుంభరాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము వైద్యుతి. జూన్ 6 ఉదయం 10 గంటల 4 నిమిషంల నుంచి జూన్ 7 ఉదయం 10 గంటల 1 నిమిషం వరకు. తదుపరి విష్కంభ ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భద్ర. జూన్ 7 మధ్యాహ్నం 3 గంటల 8 నిమిషంల వరకు. తదుపరి భవ. జూన్ 8 రాత్రి 3 గంటల 25 నిమిషంల వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 10 నిమిషంల వరకు. గుదుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 52 నిమిషంల వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5 గంటల 7 నిమిషంల నుంచి రాత్రి 6 గంటల 44 నిమిషంల వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషంల నుంచి మధ్యాహ్నం 1 గంట 52 నిమిషంల వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషంల నుంచి సాయంత్రం 5 గంటల 7 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 8 నిమిషంల నుంచి 4 గంటల 56 నిమిషంల వరకు. అమృతకాలం రాత్రి 1 గంట 35 నిమిషంల నుంచి రాత్రి 3 గంటల 16 నిమిషంల వరకు ఉంటుంది. గోధూళి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషంల నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము మహావిష్ణువు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, శివుడు ధనస్సు పేరు ఏమిటి? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున భానుసప్తమి, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవము. పంచాంగం ప్రకారం ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయటానికి, శ్రీమంతానికి, వ్యవసాయ పనులు సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, కన్య, ధనస్సు మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రములు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 7 ఉదయం 7 గంటల 55 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 7 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.